అండ్ అయితే ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం మిడ్ నైట్ నుంచి బంద్ అయినాయని మనందరికీ తెలుసు. అండ్ అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు బంద్ అయ్యాయంటే రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు విషయంలో జాప్యం చేసినందుకు గాను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖాన్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అండ్ 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే అందులో నుంచి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గడిచిన 9 నెలల్లో ఆరోగ్యశ్రీ సీఈఓలు 3 చేంజ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మేము వినతి పత్రాలు అందజేసి అలసిపోయాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బకాయిలన్నీ కూడా చెల్లించండి అని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ అంతేకాకుండా ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చెల్లిస్తే అసలు ఈ బకాయిలు ఉండేటియే కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీని కూడా వెంటనే విడుదల చేయాలని వారు కోరుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ కి పెద్దగా నష్టం వాటిల్లదు ఈ బకాయిలు చెల్లించకపోయినా. కాకపోతే జిల్లాలలో చిన్నగా ఏర్పరిచిన హాస్పిటల్స్ లలో వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవ్వడం అంటే నిరుపేదల పొట్ట కొట్టేసినట్టే, వాళ్లకు లేనిపోని కష్టాలు వాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టే. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అండ్ ఇంత జరుగుతుంటే కూడా ఆర్థిక మంత్రి బట్టి గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఎందుకు స్పందించట్లేరని చెప్పేసి వాళ్ళంతా కూడా క్వశ్చన్ వేస్తున్నారు.